పెంచిన ఆదాయం మళ్ళీ మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, మీ పిల్లల్ని బాగా చదివించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆలోచించాను. మొన్నటి వరకు వితంతువులకు పింఛన్లు ఇచ్చేవాళ్ళు కాదు, భర్త చనిపోతే పింఛన్ లేదు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకటే చెప్పాను, భర్త చనిపోతే ఆ నెల నుంచి ఆయన భార్యకు పింఛనిచ్చే విధానం, వితంతు పింఛనిచ్చే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నెలలో మీరు చూస్తే 3,14,7,872 మందికి వితంతు పింఛన్లు కొత్తగా ఇచ్చాం. ఒకప్పుడు కానీ ఒక నెలలో కానీ తీసుకోకపోతే రెండో నెల ఎగ్గొట్టేవాళ్ళు. నేను ఇప్పుడు చెప్పాను, ఒక నెల పోతే నెక్స్ట్ మంత్ ఇస్తాం. ఇలాంటిది ఈ ఒక్క నెలలో 1,20,187 మందికి 101 కోట్లు మీకు ఇచ్చాను. అది మీ మీద ఉండే నాకు ప్రేమ. ఓసారి పేదవాడు ఇంటి దగ్గర ఉండడు, ఉండకపోతే ఒక నెల తీసుకోరు, బంధువుల ఇంటికి పోతారు, అలాంటప్పుడు ఎగ్గొట్టే పరిస్థితి రాకూడదని ఇచ్చాను. రెండో నెల 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెల మళ్ళా ఇచ్చాం. అలాంటి వాళ్ళు 3 నెలల్లో ఈ నెలలో 11,986 మందికి ఇచ్చాను. ఇదొక 15 కోట్లు ఇచ్చాను. నేను కూడా మిగలబెట్టుకోవాలంటే ఈ 3 మిగలబెట్టుకుంటే దగ్గర 130 కోట్లు మిగులుతుంది. నా ఆలోచన అది కాదు, పేదవాడి జీవితంలో వెలుగు రావాలి, పేదవాడు ఎక్కడుంటే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ నేను ఇస్తున్నా. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకే విషయం అడుగుతున్నా. ఇప్పుడే మిత్రులు అడిగారు, నేను కష్టపడేది ఒక దానికే. మొట్టమొదటిసారిగా ఇదే రోజున ఈ ఊర్లో ఒక చరిత్ర నాకెప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. 30 సంవత్సరాల ముందు సెప్టెంబర్ 1వ తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజున ఈ గ్రామానికి రావడం, కే బొయ్యపల్లికి రావడం నా జీవితంలో మరిచిపోలేని సంఘటన. నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 30 ఏళ్ళు అయిన తర్వాత ఒడుగుదొడుగులు కూడా వచ్చాయి. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు 4వసారి సీఎం అయ్యాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ సీఎంగా ఉన్న ఘనత నాకే దక్కింది. 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా. ఇంకో పక్క మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను, నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీ జీవితాల్లో మార్పు రావాలి, అందరికీ న్యాయం చేయాలి. కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద పెద్ద వాళ్ళు పేదల్ని దోచుకునే కార్యక్రమం చేసేవాళ్ళు. నేను అందుకే ఒకే విషయం ఆలోచించాను, అభివృద్ధి జరగాలి, ఆదాయం పెంచాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, పెంచుకుంటూనే ఉండాలి. దీనికి ఆర్థిక సంస్కరణలు అవసరమని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాం. ఈరోజు మిత్రులు చెప్పారు, ఈరోజు రాయలసీమను మీరు చూస్తే రాళ్ల సీమగా మారిపోతుందనుకున్న రాయలసీమ ఈరోజు గ్యారంటీగా చెప్తున్నా, రాళ్ల సీమగా మారదు, రతనాల సీమ చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈ విధంగా చేస్తాను కూడా చెప్తాను. ఇంకో పక్క రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చాం. రాష్ట్రం మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. రోడ్ల మీద, ఎయిర్పోర్ట్ల మీద, రైల్వేలు కానీ ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితి నుంచి ఇప్పుడు మీ ఇంటి మీదనే రూఫ్ టాప్ పవర్ తయారు చేసే పరిస్థితికి వచ్చాం, సోలార్ తయారు చేసే పరిస్థితికి వచ్చామంటే అందులో కూడా మనమే అగ్రస్థానంలో ఉన్నాం. ఇప్పుడే అడిగారు మిత్రులు, 30 సంవత్సరాల్లో నాకు ఒక తృప్తి, సంపద సృష్టించడం చేతనైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. గడిచిన ప్రభుత్వం 5 ఏళ్లలో అప్పులు తీసుకొచ్చి మొత్తం సంక్షేమం అని ప్రజల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు.
నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒకే విషయం, ఏ కుటుంబం అయినా అప్పులు చేసి బాగుపడ్డారా? మీరే చెప్పమంటున్నాను. బాగుపడ్డారా తల్లి అని అడుగుతున్నా మిమ్మల్ని. అప్పు చేసి పప్పు కూడా తింటే ఏమవుతుంది? చెప్పే మిగులుతుంది. అవునా కాదా? కానీ ఆదాయాన్ని పెంచి అభివృద్ధి చేసి అందులో పేదవాళ్ళని ఆదుకుని మళ్ళీ అభివృద్ధి చేసి ఎప్పటికప్పుడు పేదవాళ్ళని ఆదుకునే విధానానికి నేను శ్రీకారం చుట్టాను. హైదరాబాద్లో నేను ఐటీ అంటే అందరూ ఎగతాళి చేశారు, హైటెక్ సిటీ అంటే ఎగతాళి చేశారు. ఈరోజు మీరు చూస్తే నేను ప్రారంభించిన ఐటీ ప్రపంచంలోనే